పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆమ్లెట్ పాన్ తీసుకున్నాము. అలానే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ రెసిపీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసేదానికన్నా. ఇప్పుడు బంగాళదుంప తురుము వేసుకుంటున్నాము. సో బంగాళదుంపల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉంటుంది, అలానే స్టార్చ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ బంగాళదుంప తురుముని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా కుక్ అయ్యేలా చూడాలి. ఈ పొటాటో తురుము కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అలానే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలానే టొమాటో తీసుకుంటున్నాం. సో టొమాటోలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, లైకోపిన్ కూడా ఉంటుంది. టొమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు. సో ఆమ్లెట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాము. అలానే కొద్దిగా మిరియాల పొడి. ఉప్పు మిరియాల పొడి వేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఎగ్స్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, అలానే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, విటమిన్ ఏ, విటమిన్ ఈ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో ఎగ్స్ బీట్ చేసి వేసుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. అలానే సో ఆలు తురుము కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం. ఆమ్లెట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు రెండు వైపులా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. రెండు వైపులా కాల్చుకున్నాం కదా. స్పానిష్ పొటాటో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్సి మన ఫస్ట్ రెసిపీ స్పానిష్ పొటాటో ఆమ్లెట్ రెడీ. స్పానిష్ పొటాటో ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, ఆలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గుడ్లు 2, టొమాటో ముక్కలు 1 కప్పు. స్పానిష్ పొటాటో ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, బంగాళదుంప తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కోడిగుడ్లు వేసి బీట్ చేసుకొని పాన్ లో వేసి రెండు వైపులా కాల్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్పానిష్ పొటాటో ఆమ్లెట్ రెడీ.